విశ్రాంతి దినమున చేయకూడనిది వారెందుకు చేయుచున్నారు అన్నాడు. మనిషి కుమారుడు విశ్రాంతి దినమున ప్రభువై ఉన్నాడు. ఈరోజు సమాజంలో అనేకులు చర్చికి, దేవుని మందిరానికి వెళ్ళాలనుకునేటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉంటారు. ఏ విధాలుగంటే వారి మీద తీర్పు తీర్చడం, వారి మీద నేరాలు మోపేవారుగా, వారికి విరోధంగా ఆలోచనలు చేయడం, కోపంతో నిండుకోవడము, వారి మీద వారిని ఏం చేస్తుంటారంటే ఈ దినాన వారు ఏం చేస్తారని వారిని కనిపెడతా ఉండడము. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే మేలు చేయాలని, మన ప్రాణాన్ని రక్షించాలని, మరియు అదేవిధంగా నీ కుటుంబాన్ని బాగు చేయాలని, స్వస్థపరచాలని, మరియు ఆయన నీ కుటుంబానికి యజమానిగా ఉండాలని, మరియు అదేవిధంగా నీ గృహానికి ఆయన తోడుగా ఉండాలని